ఈరోజు మనం వినబోయేటువంటి అనుభవం. నేను మొన్న కూడా ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వారి దగ్గర నుండి చూశాను వారి ఆరోగ్య విషయాలు కూడాను. 4 సంవత్సరాల క్రితం వచ్చిన క్యాన్సర్ వాళ్ళకి డాక్టర్ సార్ చెప్పింది ఏంటంటే, ఈ వ్యక్తి ఎన్ని కిమోలు చేసినా ఎన్ని రేడియేషన్ చేసినా బతికేది కేవలం 4 months అని డిక్లేర్ చేశారు. ఆ రోజుల్లో 4 years బ్యాక్ 4 నెలల కంటే ఒక బతికే ఛాన్స్ లేదన్నారు. కానీ వాళ్ళ కృషి ఎంతో గొప్పది, వాళ్ళ పట్టుదల ఎంతో గొప్పది, వాళ్ళ సంకల్పం ఎంతో గొప్పది. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, నివ్వరపోతారు. మీరు ఎంత కష్టపడ్డారంటే ఈ రోజు వరకు కూడా అదే పథ్యం చేస్తూ అవే నియమాలు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు ఏమని కన్ఫర్మ్ చేశారంటే, నువ్వు ఎట్లా బతుకున్నావు. ఇంకోటి ఏంటంటే, పొద్దున్న లేస్తే 4 kilometers వాకింగ్ వెళ్తాడు, 3-4 వాకింగ్ చేస్తాడు. డాక్టర్స్ అనేది ఏంటంటే 4 kilometers కాదు, నువ్వు మంచంలోకి వెళ్ళి లేవడానికి అవకాశం లేని పరిస్థితి ఇది. 4th stage, నువ్వు 4 నెలల కంటే ఎక్కువ బతికేది లేదు. 4 నెలలు కాదు, 3.5-4 సంవత్సరాలు బతికి ఉన్నాడైనా. ఎంత యాక్టివ్ ఉన్నాడు చూడండి. రోజు వాకింగ్ చేస్తాడు, ఓకేనా, యోగా చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. డాక్టర్లు అంటారు నీ జీవితంలో ఒక మిరాకిల్ జరిగిందంటారు వాళ్ళు. మిరాకిల్ కాదు, ఆ గోమాతకి మిరాకిల్, ఒక అద్భుతం. ఆ గోమాత దయ వల్ల వారే కాదు, మనందరం గోమాత దయ వల్ల ఈరోజు మనకి ఇట్లా ఉన్నాము. మన కుటుంబాలకు క్షేమంగా ఉండే కారణం గోమాతనే. సో అలాంటి ఒక అద్భుత అనుభవం వారి మాటల్లో విందాం, ఓకేనా. నా పేరు హైమావతి, మా ఆయన గజేంద్ర, మా తిరుపతి. మా ఆయనకు 4 years పూర్తయి ఇది 5 years రన్నింగు. లంగ్ క్యాన్సర్ వచ్చింది ఫస్ట్. మామూలుగా షుగర్ ఉండింది, షుగర్ కోసం టెస్ట్లోకి పోతే లంగు క్యాన్సర్ అని తిరుపతిలో డాక్టర్లు చెప్పారు. 4th stage అని చెప్పారు. మేము తిరుపతిలో ట్రీట్మెంట్ వద్దని చెన్నై అడియార్కి వెళ్ళిపోయాము. చెన్నైలో అడియార్లో వాళ్ళు అన్ని టెస్టులు చేసి ఫస్ట్ కీమో ఇస్తాము, 4 chemos ఇస్తాము, మళ్ళీ రేడియేషన్ పెడతామన్నారు. 2 chemos ఇచ్చేటప్పటికి ఈయనకి దగ్గు ఎక్కువైపోయింది. అది కరెక్ట్గా కరోనా స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు భయపడి ఈయన దగ్గరకు రావడానికి కూడా భయపడ్డారు. లాస్ట్లో ఒక స్కాన్ ఒకటి తీసుకురమ్మన్నారు. తీసుకొని వస్తే మీకు 2 chemos రెస్పాండ్ అవ్వలేదు, ఇంకా మేమేం చేయలేమన్నట్టు ఫైల్ క్లోజ్ చేసేసి నా దగ్గర ఒక 15 సంతకాల పైన పెట్టించుకున్నారు. మేము అప్పుడు డాక్టర్ దగ్గరికి గట్టిగా పోయేసి ఇట్లా చేస్తే ఎట్లా, మేము ఏమి కాదనేసి ఏదేదో పట్టుకొని అడిగి అన్నీ చేసేటప్పటికి సార్ కూర్చోండి అట్లా అని చెప్పి అప్పుడు కూడా మా దగ్గరికి రాలేదు, నర్సు ద్వారా కూడా చెప్పాడు. నర్సు ఒక స్లిప్ ఎత్తుకొచ్చి నా చేతికి ఇచ్చి, అమ్మ మీకు కీమోలు రెస్పాండ్ అవ్వలేదు, ఇంకా డాక్టర్ కూడా ఏం చేయలేరంట, దేవుడే మిమ్మల్ని కాపాడాలని స్లిప్పు నా చేతిలో పెట్టి ఈ ట్యాబ్లెట్లు అంతా తెచ్చి వాడుకోండి, పని చేస్తే పని చేసినట్టు, లేదంటే ఇంకా ఎవరు ఏం చేయలేము అన్నారు. మా అల్లుడు బయట ఉన్నాడు, ఆయనకు ఆ స్లిప్పు పంపిస్తే మళ్ళీ డాక్టర్ ఫోన్ నెంబర్ కనుక్కొని సార్తో మాట్లాడితే అది క్రిజాల్ అని 85,000 ట్యాబ్లెట్లు నెలకు అవి పెట్టాడు. మళ్ళీ అప్పటికప్పుడే ఆన్లైన్లో తెప్పించాడు మా అల్లుడు. ఆ ట్యాబ్లెట్లు వాడుతూ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినాక ఆ ట్యాబ్లెట్లు అయితే 7-8 నెలలు వాడాము. కొద్దిగా లైట్గా రెస్పాండ్ అయ్యింది ట్యాబ్లెట్లు. కాకపోతే సైడ్ ప్రాబ్లాలు ఎక్కువైపోయాయి. ఇక్కడి వరకు కాళ్ళు వాపులు, నిల్చుకోవడానికి కాదు, తిండి అసలు ఫుడ్ తీసుకోవాలంటే కూడా చాలా భయపడేవాడు. నోట్లో నీళ్లు పోసుకుంటే కూడా వామిటింగ్స్ అయిపోతుంది. ఎక్కువ చాలా ఇబ్బందులు పడ్డాం, మామూలుగా కాదు. మా అమ్మాయితో పాటు హైదరాబాద్లో ఒక అబ్బాయి సాయిరామ్ అని, ఆ అబ్బాయికి బ్రెయిన్ క్యాన్సర్ అంట. ఆ అబ్బాయి ఈ గోశాలది వాడి చాలా బాగా పనిచేస్తుందని అబ్బాయి చెప్పాడని మళ్ళీ మా అమ్మాయి కనుక్కొని మమ్మల్ని ఇక్కడికి పంపించింది. 3 years పూర్తి అయిపోయింది మేము వచ్చి. ఇక్కడికి వచ్చి వాడి మొన్న డిసెంబర్కే 3 years అయింది. కాకపోతే ఫస్ట్ వాడేటప్పటికే ఈయనకి ఈ 8 నెలలు గ్యాప్ ఉండింది గోశాలది. అప్పుడు మనకు తెలియదు కదా, అప్పుడు అదేమిరంటే బ్రెయిన్కి వెళ్ళిందో ఏమో మాకు తెలియదు. మళ్ళీ బ్రెయిన్లో కూడా బయటపడింది. ఈయనకి తలనొప్పి వస్తుందని అక్కడ డాక్టర్లకు చెప్తే, మీకు లంగ్లో ఉండేది పూర్తిగా అంటే ఈ గోశాలది వాడడము, ఆ ట్యాబ్లెట్లు అయితే మళ్ళీ నిలిపేసాం. గోశాలది స్టార్ట్ చేస్తేనే ట్యాబ్లెట్లు ఆపేసాము. అది ఎట్లా వెళ్ళిందో బ్రెయిన్లో మాకు తెలియదు. తలనొప్పి అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతే, మీరు లోకల్ డాక్టర్ దగ్గర చూపించుకోండి తలనొప్పికి, లంగులో లేదు కాబట్టి లంగులో మళ్ళీ స్టార్ట్ అవుతేనే మీకు ఇంకెక్కడన్నా వస్తుంది, బ్రెయిన్లో వచ్చే దీనికి లేదన్నారు. మేము తిరుపతిలో రవి న్యూరాలజీ అని 3 నెలలు చూపించాం. లాస్ట్లో మా ప్రాబ్లం ఆయనకి చెప్తే అప్పుడు స్కాన్ తీసి ఆయనే భయపడిపోయాడు. ఇది చాలా సీరియస్, అసలు నైట్కే కళ్ళు తిరిగి పడిపోతే కూడా మా అంబులెన్స్ పంపిస్తాము, తీసుకొచ్చేయండి అని నా చేతికి వాళ్ళది ఫోన్ నెంబర్ అవి ఇచ్చారు. మేము మళ్ళీ అప్పటికప్పుడే అడియార్ వెళ్ళిపోయాము. సార్కి ఫోన్ చేస్తే, మీకు బ్రెయిన్కి ఉండేది మాకు తెలియదు కదమ్మా, మీరు పంచగవ్య డ్రాప్స్ కొన్ని పెట్టాడు, మళ్ళీ చెప్పారు ఇవి వాడండి అని. మేము చెన్నైకి పోయేసి ఆడ ఎంఆర్ఐ అవన్నీ తీసుకొని, ఎడిమా అనేది ఒకటి ఎక్కువైంది ఈయనకి. గడ్డే కాకుండా కూడా అది ఎడిమా అనేది కొంచెం ఎక్కువ ప్రాబ్లం అంట. ఆ ఎడిమాకు మళ్ళీ ఒక 10 సిట్టింగులు రేడియేషన్ తీపించుకున్నాము, కీమోలు ఏం పెట్టించుకోలేదు. మళ్ళీ వచ్చి వాళ్ళ మెడిసిన్ ఏమీ వాడకుండా ఈ గోశాలవే ఇప్పుడు మళ్ళీ 2 yearsగా వాడి
ఇంతకుముందు మార్చిలో పోతే 85% తగ్గిపోయింది అన్నారు. మొన్న నవంబర్ పోయి అన్ని టెస్టులు చేసి స్కాన్లు అంతా అయ్యింది, పూర్తిగా ఏం లేదు తగ్గిపోయింది అట్లని చెప్పేసి అని చెప్పినారు. వాళ్ళు ఏమంటే వాళ్ళ మెడిసిన్ అనే వాళ్ళు అనుకుంటారు. మేమైతే గోశాల ఇది వాళ్ళకి చెప్పలేదు. కాకపోతే ఈయనకి మార్చి అప్పుడు కొంచెము ఎడమ కాలు చెయ్యి కొంచెం తిమ్ముర్లు పట్టినట్టునింది. అది హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము తిరుపతిలో. ఆయన దగ్గరికి పోతే ఆయన అన్ని టెస్టులు చేసి కొంచెం వీక్నెస్ వల్ల ఇది హార్ట్కు దీనికి సంబంధమే లేదు అని చెప్పాడు. ఈయన ప్రాబ్లం అంతా సార్కి చెప్తే, నువ్వు ఇంత బాగున్నావయ్యా, అసలు ఇన్ని రోజులు ఏంది నాకు అర్థమే కాలేదు, నీకున్న జబ్బుకైతే ఇంతవరకు నువ్వు ఉండిండవు, ఇప్పుడు బాగుండావు, ఇంకా బాగుంటావు. అక్కడ అడియార్లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, శాంబశివయ్య అనేసి అని, ఇది ఆయన ప్రొఫెసరు, మీరు ఆయన కలవండి అన్నాడు. అక్కడికి మేము మొన్న నవంబర్లో టెస్టులు అంతా చేయించి నాకు పోయి సార్ని కలిస్తే, మాకు వేరే సార్ చూసేది. ఆ సార్ ఏం చెప్పాడంటే, ఎలాగైతే అమ్మ మనకు బాగుంది, మీరు దీన్నే కంటిన్యూ చేయండి, మాది చేయమని నేనైతే చెప్పను, నేను ఇక్కడ ఎవరికి చెప్పను. అంటే మేము ఈ హార్ట్ డాక్టర్కి చెప్పాం, సార్ అది అక్కడ చెప్పామంటే మాకు టెస్టులు కొంత రానీరు, ఇంతవరకు మేము చెప్పలేదు, అట్లంటే మీకు ఏ ప్రాబ్లం నేను రానేను, నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండు, నా రూమ్మేటు అది ఇదని చెప్పాడు. ఆయన నేను ఎవరికి చెప్పను, ఇక్కడ మనకి ఏది బాగుందో అదే వాడుకున్నాము అంటే. ఆయన తిరుపతి డాక్టరే కాబట్టి, తిరుపతి ఆయన మన తెలుగు ఆయన, మాకు బాగా హెల్ప్ చేశాడు. మీరు ఇదే కంటిన్యూ చేయండి, మీకు బాగుంది, నాకు అదే ఆశ్చర్యం అనేసి ఆ డాక్టర్ కూడా చాలా ఇదిగా చెప్పాడు. పూర్తిగా నవంబర్లో అన్ని స్కాన్లు తీసి ఏం లేదు, అసలు వేరే నరాల డాక్టర్ దగ్గర పోతే ఆ సబ్జెక్ట్ ఇంక వదిలేయండి, మీకు లేదు, దాని మాట ఇంక ఎత్తకూడదు అనేసి అని ఇట్లే చెప్పారు. బాగా అంతా క్లియర్ అయిపోయింది. వైద్యం లేకపోతే మాకు బాగా అయింది. ఈ రోజుకి మేము ఉండేవాళ్ళం కాదు. ఇది మేము ఈ రోజు ఈ మాత్రం హ్యాపీగా ఉన్నామంటే ఈ గురువు గారి సర్వే ఈ రోజు చాలా అందరం బాగున్నాము. తెల్లవారు నిద్రలేస్తే పొద్దుపోయే వరకు గురూజీని తలుసుకోవాల్సింది. ఎందుకంటే మేము హ్యాపీగా ఉన్నాం కాబట్టి. ఫస్ట్ ఉన్న ప్రాబ్లము అసలు పూర్తిగా కూడా పైకి లేయలేని పరిస్థితి. 15 రోజులు గోశాలది వాడాము, బాగా లేచి తిరగడానికి అంతా బాగా వచ్చింది. చెన్నైలో డాక్టరు కుర్చీ మీద కూర్చోంటే లేచి నడువు అన్నాడు. సార్ 4 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తాను, క్రిజాల్ ట్యాబ్లెట్ వాడతా, నువ్వు 4 కిలోమీటర్ ఏంది అర్థం కాలేదు నీ పరిస్థితి అట్లనేసి అని అసలు ఆయనే స్టన్ అయిపోయినాడు డాక్టరు. అదే లేదు వాకింగ్ చేస్తాడంటే ఇంకేమన్నా చేస్తుండవా అని అడిగినాడు. మేమేమీ చేయట్లేదన్నా, ఎందుకంటే చెప్తే ఒప్పుకోరు వాళ్ళు, ఖచ్చితంగా ఒప్పుకోరు. అదైతే మాకు అర్థమైంది. మేము ఫస్ట్లో స్టార్టింగ్ శివమొగ్గది చెప్పారు వేరే వాళ్ళు, దాని గురించి అడిగితేనే మాకు అవి అంతా తెలియదు, మీరు అది వాడేడుకుంటే ఇక్కడికి ఎందుకు వస్తారన్నట్టు మాట్లాడారు. ఇంక ఇది చెప్పినా అంతే కదా అని మేము ఎప్పుడూ చెప్పలేదు ఇంతవరకు. లాస్ట్ మాకు ఈ హార్ట్ డాక్టర్ చెప్పాడు కాబట్టి శ్యామశివ సార్కు ఒక్కడికి మట్టుకు చెప్పాము, ఆయన మీరు అదే కంటిన్యూ చేయండి, ఎట్లయినా మనం బాగుండాలి, అదే మనకు కావాల్సిందే అన్నారు. కాబట్టి కష్టపడాలి, కష్టపడి చేస్తే మట్టుకు చాలా హ్యాపీగా ఉంటాం. ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం, అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం. మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం, PGR ఫంక్షన్ హాల్ పక్కన, చింతగట్టు, హనుమకొండ జిల్లా.